ఈరోజు శ్రీ శ్రీ మాదిరి భాగ్యరెడ్డి వర్మ చిత్రమాలిక ఆయన యొక్క 137వ జయంతోత్సవం రవీంద్ర భారతిలో జరుగుతుంది. ఆది హిందూ సర్వీస్ లీగ్ హైదరాబాద్ 1925లో 4th April 1925 AD. మాదిరి భాగ్యరెడ్డి వర్మ 1888లో పుట్టారు. 1939లో ఆయన పరమపదించారు. చదర్ఘట్ ఈ ప్రోగ్రాంకు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క, మండలి చైర్మన్, మేయర్, మంత్రులు, మన వెన్నెలక్క, ఇక్కడ లోకల్ శాసనసభ్యుడు అందరూ వస్తున్నారు. 5:30కి ఈ ప్రోగ్రాం రవీంద్ర భారతిలో. భాగ్యరెడ్డి వర్మ పేరులో ఒక రెడ్డి, ఒక వర్మ అని 2 పేర్లు వస్తాయి. కానీ ఇతను దళిత వైతాళికుడు. ఆ పేరు ఉంటేనే వాల్యూ ఉంటుంది కాబట్టి అలాంటి పేరు పెట్టుకోవడం వల్ల అన్ని రకాల వర్గాలు వాల్యూ ఇవ్వడం జరిగింది. ఆయన చేసిన పనికి ఇంకా ఇప్పటికీ 137 సంవత్సరాల నుంచి మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే ఆయన పోరాటం అప్పుడే ఎంత గొప్పదో ఊహించుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేసినా ఏ విధమైన మచ్చలు మరకలు వేస్తున్నారో మీకు అర్థమవుతుంటుంది. ఏమి మనం అవేర్నెస్ చేద్దామన్నా మనకు ఏదైనా ఒకటి అంటగడతారు. అది ఈ రోజుల్లో ఉన్నదంటే 1888 అంటే 130 సంవత్సరాల క్రితం జీవించిన భాగ్యరెడ్డి వర్మ ఏ విధమైన ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటారో మీరు ఆలోచించాలని ఆయన ఒక జీవిత చరిత్ర చదవడం ద్వారా ఈరోజు భాగ్యరెడ్డి వర్మ యొక్క జయంతిని 130వ జయంతికి మనం ఆయన యొక్క జీవితానికి నివాళులు అర్పించినట్టు అవుతుంది. తెలుగు కోసం, తెలుగు రాష్ట్రాల కోసం ఆయన చేసిన పోరాటం మెయిన్ మన విద్యా వ్యవస్థను పెంచడానికి అప్పటి నవాబ్ కాలంలో ఆయన చేసిన పోరాటం అసామాన్యం అనేదని నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. జై భాగ్యరెడ్డి వర్మ, జై జై.